మనం ఈరోజు మాట్లాడబోయేది కొండేటి మరియమ్మ గారి గురించి, మీసాల జ్యోత్స్న గారి గురించి, నూజివీడు దేవి గారి గురించి, ముత్యాల ఈరసమ్మ గారి గురించి, జ్యేష్ఠాది సుమ గారి గురించి, మునియమ్మ గారి గురించి, ఎల్లా గంగా భవాని గారి గురించి మనము ఈరోజు మాట్లాడబోతున్నాము. కేవలం వీళ్ళే కాదు, వీళ్ళలాంటి లక్షలాది మంది మహిళల గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఎందుకంటే వీళ్ళ గురించి ఆలోచించడానికి పవన్ కళ్యాణ్ గారికి సమయం లేదు. ఆయన హరిహర వీరమల్లు అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. విషయం ఏంటంటే వీళ్ళందరినీ, ఈ మహిళల్ని కాదు, ఇట్లాంటి లక్షలాది మంది మహిళల్ని మోసం చేసిందే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అంటే కూటమి ప్రభుత్వం ఈ మహిళలకి మోసం చేసింది. అట్లాంటి మహిళల గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. ఈ వీడియో అనేది తప్పకుండా ప్రజలందరికీ చేరాలి కాబట్టి తప్పకుండా ఒక లైక్ అనేది ఇప్పటికిప్పుడే ఈ వీడియోకి చేయండి. చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది, ప్రజలకి నిజాలు తెలుస్తాయి. ఇక ఎవరి మహిళలు, ఎలాగ కూటమి ప్రభుత్వము వీళ్ళని మోసం చేసిందో ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం అనేది మీకు చేస్తాను. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఎలా ఉంది అంటే, మోసం అన్న పదం కూడా సిగ్గుపడి హిమాలయాలకు వెళ్ళిపోద్ది. అంత ఘోరంగా మోసం చేశారు, మభ్యపెట్టారు. ఎలా మభ్యపెట్టారు అంటే, ఫస్ట్ కొంచెం డీటెయిల్లోకి వెళ్దాం, దాని తర్వాత వీళ్ళ స్టోరీస్ ఏంటో ఒకసారి చూద్దాము. ఎలా మభ్యపెట్టారు అంటే, తల్లికి వందనం, అమ్మ ఒడి అని చెప్పేసి స్కీమ్ ఉండే, జగన్మోహన్ రెడ్డి గారి స్కీము. తల్లికి వందనం అన్న స్కీమ్ పేరు మార్చారు, అంటే అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం చేశారు. సరే, మంచి పని చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు ఎంతమంది అంటే, మనందరికీ తెలుసు 87,42,000 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ విద్యార్థులకి మీరు పేరు మార్చిన తల్లికి వందనం అన్నది ఇవ్వాలి. కానీ వీళ్ళల్లో కోత పెట్టి దాదాపుగా 20 లక్షల మంది కోత పెట్టి ఏం చేశారు అంటే 67,27,164 మందికే ఇస్తాము అన్నారు. అని దాని తర్వాత ఏం చేశారు అంటే, ప్రభుత్వం జీవోలో ఆ 67 లక్షల మందికి కూడా ఇవ్వకుండా కేవలము 54,94,703 ఈ జీవోలో పెట్టారు పేర్లు. అంటే దాదాపుగా 30 లక్షల మంది చిన్నారులని తల్లికి వందనం లిస్టులో నుంచి తొలగించేశారు. క్లియర్గా మనకు అర్థం అవ్వాలంటే దాదాపుగా 30 లక్షలకి పైనే చిన్నారుల్ని తల్లికి వందనం నుంచి తొలగించారు. మళ్ళీ చెప్తున్నా, తల్లికి వందనం నుంచి తొలగించారు, మోసం చేశారు, మభ్యపెట్టారు. సరే, మీరు చెప్పినటువంటి 54,94,703 తల్లికి వందనం ఇచ్చారా అంటే, లేదు మేము 15,000 అన్నాము, 2,000 రూపాయలు మేము వాడుకుంటాము, 13,000 రూపాయలే మీకు ఇస్తాము అన్నారు. ఇంతకుముందు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండో, 2,000 ఏం వాడుకున్నాడో అన్నారు. ఇప్పుడు అదే పని ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తున్నారు. సరే, అలా అని చెప్పేసి ఆ 13,000 ఏంటయ్యా అంటే, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ స్టోరీలు వింటుంటే కన్నీళ్ళలాగవు. అట్లాంటి స్టోరీలు, కొన్ని స్టోరీల గురించి ఇక్కడ సాక్షిలో వచ్చింది, ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇందాక నేను పేరు చెప్పినటువంటి కొండేటి మరియమ్మ గారి గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. కొండేటి మరియమ్మ గారు ఏంటి ఈమె కథ అంటే, ఈమెకు మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది మెసేజ్, మొబైల్కి వచ్చినటువంటి మెసేజ్ ఇది. ఈ మెసేజ్ చదువుతాను. ప్రియమైన కొండేటి మరియమ్మ, తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 8,850 మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడినది. ఎంత రావాలి? 13,000 రూపాయలు. అసలు రావాల్సింది 15,000. సరే, మీరు ఇస్తా అన్న 13,000 రాకుండా 8,850 రూపాయలు జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. బ్యాంకు పేరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంట. కేంద్ర ప్రభుత్వం వాటా ఏంటి? తల్లికి వందనంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఏంటి? అది జమ చేయబడడం ఏంటి అంటే, క్లియర్గా మోసం చేశారనే కదా. 13,000 వేయాలి, 8,850 రూపాయలు వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలని చెప్పేసి మెసేజ్ పంపించి చేతులు దుప్పుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఈమె గురించి ఇక్కడ రాశారు. ఇక్కడ ఒక నిమిషం. ఈమె పేరు కొండేటి మరియమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు. ఎక్కడ ఉంటారో పేరుతో సహా ఫోటోతో సహా వేశారు. ఈమె కుమారుడు అవినాష్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం ద్వారా కేవలం 8,850 రూపాయలు మాత్రమే ఆమె ఖాతాలో పడ్డాయి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వాటా అంటూ త్వరలో కేంద్ర ప్రభుత్వం వాటా జమ అవుతుందని సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు లేదని ఆమె చెబుతోంది. అందరితో పాటు తనకు సమానంగా డబ్బులు పడ్డాయంటోంది. ఇప్పుడు 15,000 ఇస్తామని
చెప్పి ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే పూర్వ ప్రభుత్వంలో అందరితో పాటు సమానంగా పడ్డాయి, కానీ ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మోసం చేస్తున్నారయ్యా అని చెప్పేసి ఎవరు? మన సోదరి కొండేటి మరియమ్మ గారి కథ ఇది. ఏముందిలే, 1000 రూపాయలు, 2000, 3000, 5000 చిన్న విషయమే కదా అనుకుని మనము కొట్టేయచ్చు. కానీ 100 రూపాయల వాల్యూ తెలిసినటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. ఉదయము నేను టిఫిన్ చేయడానికి వెళ్తే నేను టిఫిన్ చేస్తుంటే అట్లా బయటికి ఇట్లా చూశా. ఆ టిఫిన్ సెంటర్ బయట ఒక వ్యక్తి నిలబడి మనం లోపల తింటున్నటువంటి ఇడ్లీలు తింటుంటే తను చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడో తెలుసా మీకు? ఆ 30 రూపాయల ఇడ్లీ అన్నది తాను కొనలేని పరిస్థితిలో ఉన్నాను అని. అట్లాంటి వ్యక్తికి 1000 రూపాయల విలువ అనేది తెలుస్తుంది. ఇది కొండేటి మరియమ్మ గారి కథ. నెక్స్ట్ ఎవరి కథ చెప్పుకుందాము? ఇక్కడ ఎవరి కథ? మీసాల జ్యోత్స్న గారు. ఇందాక నేను చెప్పిన కదా పేరు ఆమెది. ఆమె ఫోటోతో పాటు ఇక్కడ వేశారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఆమె కథ కూడా చెప్పుకుందాం. ఆమెకు కూడా మెసేజ్ వచ్చింది. ఏందా మెసేజ్ చూడండి. ఇక్కడ ప్రియమైన మీసాల జ్యోత్స్న, తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 8,800. అమ్మ జీవితం. ఇందాక ఎంత వచ్చింది ఆమెకి? ఒక్క నిమిషం, ఫస్ట్ పేజ్కి వెళ్దాం. అది ఎంత వచ్చింది? కొండేటి మరియమ్మ గారికి 8,850 వచ్చినాయి ఈమెకి. సరే, మళ్ళీ జ్యోత్స్న గారికి ఎన్ని వచ్చినాయి? 8,800 వచ్చినాయి. 50 రూపాయలు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు ఎంత మ్యానిపులేషన్ చేస్తున్నారు. సరే, ఈ మెసేజ్ ఒకసారి చదువుదాం. ప్రియమైన మీసాల జ్యోత్స్న, తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 8,800 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతా సంఖ్య సో అండ్ సో. ఓకే, ఇది పరిస్థితి. ఏంది ఈమె కదా? ఈమె పేరు మీసాల జ్యోత్స్న, పార్వతీపురం, మన్యం జిల్లా, కురుపం మండలము, పీలేవీడి గ్రామము. ఈమె కూతురు జ్యోతి గుమ్మలక్ష్మీపురం KGBVలో 10వ తరగతి చదువుతోంది. 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూతురుంది, బిడ్డ. తల్లికి వందనం పథకం ద్వారా ఈమెకి 15,000 జమ కావాలి. స్కూలు నిర్వహణ నిధులు కింద 2,000 పట్టుకొని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో 13,000 జమ కావాలి. కానీ విచిత్రంగా 8,800 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఈ నెల 4న ఫోన్కు మెసేజ్ వచ్చింది. వాస్తవంగా మాత్రం డబ్బులు జమ కాలేదు. ఏమైందో తెలియదు. లేవని అడిగినా స్పందించడం లేదు. ఎవరిని అడిగినా స్పందించడం లేదు. ఇది పరిస్థితి. ఇక్కడ ఒక విషయం అంటున్నారు ఏంటంటే, వాస్తవంగా మాత్రం డబ్బులు జమ కాలేదు. అంటే మెసేజ్ వచ్చింది, డబ్బులు జమ కాలేదు అంటున్నారు. ఈ మెసేజ్ వచ్చిందంటే అంటే ఈమెకి డబ్బులు కూడా జమ కానట్టున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారంటే, కానీ విచిత్రంగా 8,800 బ్యాంకు ఖాతాలో జమ అయిందని ఈ నెల 4న ఫోన్కి మెసేజ్ వచ్చింది. వాస్తవంగా మాత్రం డబ్బులు జమ కాలేదు. ఈ అమ్మ ఈడ పీడపోయింది. 8,800 వచ్చినాయని మెసేజ్ వచ్చిందంట, కానీ డబ్బులు మాత్రం జమే కాలేదంట. వచ్చిన మెసేజే తక్కువ, రావాల్సింది 13,000. ఆ వచ్చిన డబ్బులు కూడా జమ కాలేదంట. పీడపోయింది. ఇది ప్రస్తుతం పరిస్థితి. అట్లా అనుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళల్ని మోసం చేస్తున్నారు. ఇది కథ. నెక్స్ట్ ఓకే, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ నూజివీడు దేవి గారు, ఆమె బాధ ఏంటి ఇక్కడ ఒక్కసారి మనం చూద్దాము. ముగ్గురికి డబ్బులు పడలేదు. ఇక్కడ నూజివీడు దేవి గారు ఏమంటున్నారు ఒకసారి వినండి. మా పిల్లలు రిషికుమార్, పూజిత, జాహ్నవిలు ముగ్గురు తల్లికి వందనం పథకానికి అర్హులని ఆన్లైన్లో వచ్చింది. 3 బిడ్డలుంటే దేవి గారి ఫోటోతో పాటు పిల్లల పేర్లు కూడా రాశారు. ఎందుకంటే పచ్చ బ్యాచ్లో కొంతమంది ఉంటారు అబద్ధం అని చెప్పేవాళ్ళు, అందుకే డీటెయిల్ రాశారు. అందరికీ పడినట్లే మాకు 3 పిల్లలకు కలిపి 45,000 పడతాయని ఎదురు చూశాం, కానీ పడలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో లేదని, ప్రభుత్వం వేయాలని అంటున్నారు. ఆన్లైన్లో చూస్తే పేమెంట్ హాల్ట్ బై డిపార్ట్మెంట్ RTE అని చూపిస్తుంది. పేమెంట్ హాల్ట్ బై డిపార్ట్మెంట్ అంటే పేమెంట్ ఆపబడింది. ఎవరి ద్వారా ఆపబడింది అంటే డిపార్ట్మెంట్ RTE అంట, దీని ద్వారా ఆపబడింది అని చెప్పేసి చూపిస్తుందంట, ఆన్లైన్లో చూపిస్తుంది. ఓకే, ఇలా ఎందుకు వచ్చింది, అసలు డబ్బులు పడతాయా లేదా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పడం లేదు. 2 వారాలుగా అధికారుల
చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. గతంలో ఎప్పుడు సమయానికి అమ్మఒడి డబ్బులు పడేవి, గత సంవత్సరం ఎలాగో ఇవ్వలేదు. ఈ ఏడాది ఇలా మెలిక పెట్టి ఆపేశారు. అర్హత ఉన్న మాలాంటి చాలామంది డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు. ఎవరంటున్నారు? నూజివీడు దేవి గారు. చేబ్రోలు గొల్లప్రోలు మండలం అంట. ఊరు పేరుతో సహా అడ్రస్తో సహా ఇచ్చారు. పోయిన ఏడాది ఇవ్వాల్సిన 15,000 ఇవ్వలేదు. ఈ ఏడాది ఇవ్వాల్సిన 15,000లో 13,000, 2,000 ఆపుకుని 13 ఇస్తామన్నారు. ఆ 13లో ఒకరికేమో 8,850 పడుతుంది, ఇంకొకరికేమో 8,800 రూపాయలు పడ్డదని మెసేజ్ వచ్చినా డబ్బులు మాత్రం పడలేదు. ఇంకా ముగ్గురికేమో ఇక్కడ పిల్లలకి అర్హత ఉన్నా కూడా హోల్డ్లో పెట్టారని చెప్పేసి అక్కడ మెసేజ్ వస్తుందంట. నిజంగా సిగ్గుచేటు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరి కథ చూద్దాము. ఇక్కడ చూడండి, ఈరేశమ్మ గారు, ముత్యాల ఈరేశమ్మ గారి కథ మనం చదువుదాం. ఎందుకు నేను ఈ కథ అంటున్నంటే, ఒక్కొక్క కథ ఒక్కొక్క పుస్తకం. రూపాయి విలువ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ కథని చదవాలి. ఈరేశమ్మ గారు, ప్రియమైన మెసేజ్ వచ్చింది. ఇది మెసేజ్. ప్రియమైన ముత్యాల ఈరేశమ్మ, తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 9,775 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడింది. అట్టెట్ట పడుతుంది? ఒకరికి 8,850 రూపాయలని మెసేజ్ వస్తుంది, ఒకరికి 8,800 రూపాయలని మెసేజ్ వచ్చి అసలు పడవు. ఇక ఇక్కడ ఈరేశమ్మ గారికి ఏమో 9,775 రూపాయలు పడదని మెసేజ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ వాటా త్వరలో జమ చేయబడుతుంది. బ్యాంకు పేరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. అసలు విషయానికి వద్దాం. ఏంది అసలు విషయం? నేను కొంచెం పైకి అందాం, ఎందుకంటే ఇక్కడ సొక్కు వస్తుందిగా. ఓకే, డబ్బులు తగ్గించేశారు అని చెప్పేసి ఎవరు అంటే ఈరేశమ్మ గారు బాధపడుతున్నారు. ఇక్కడ ఈరేశమ్మ గారి ఫోటో వేశారు. చాందోలి గ్రామం అంట, పత్తికొండ మండలం అంట. ఏమంటున్నారంటే, నేను నా భర్త దినసరి కూలీలము. ఇది చదవండి సార్, ఇది తెలుసుకోండి సార్, అందరూ తెలుసుకోండి, పచ్చ మీడియా కూడా తెలుసుకోండి. నేను నా భర్త దినసరి కూలీలము, మాకు 2 పిల్లలు, పాప ఇంటర్మీడియట్ 2వ సంవత్సరము, కొడుకు ఇంటర్మీడియట్ 1st ఇయరు. ఇద్దరికి తల్లికి వందనం వస్తుందని ఆశపడ్డాం. కానీ మా కూతురు పేరు మీద 9,775 మాత్రమే వేశారు. మిగతాది ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు అని చెప్పేసి కూలికి వెళ్తారంట. అది సిగ్గు లజ్జ ఉండాలి మనకి, లేకుండా పోయింది కానీ సిగ్గు లజ్జ ఉండాలి మనకి. సినిమాలా సక్సెస్ టాక్లా మీటింగ్లా, అదేదో సక్సెస్ మీట్ ఉందంట ఈరోజు హరిహర వీరమల్లిది. ఆ సినిమా పోయిందని చెప్పేసి అందరూ అంటుంటే సక్సెస్ మీట్లు. ఇక్కడ చూడండి, నేను నా భర్త కూలీలం. మనిషి పుట్టినందుకు నేనైతే సిగ్గుతోటే హార్ట్ ఫెయిల్ అయ్యి బీపీ పెరిగి చచ్చిపోయేటట్టున్నా. పేదవాళ్ళకి న్యాయం చేయలేని ప్రభుత్వం పొడవనిక ఉన్నది. నెక్స్ట్, తల్లికి వందనం పూర్తి మొత్తం పడలేదు అని చెప్పేసి ఎవరు? జ్యేష్ఠాది సుమ గారు. ఇందాక నేను చెప్పినటువంటి పేరు జ్యేష్ఠాది సుమ గారు. ఎవరు ఈమె అంటే, మూలవారిపల్లి, ప్రొద్దుటూరు రూరల్, వైఎస్ఆర్సీపీ కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లా, వైఎస్ఆర్ రంగని సిపి రావడం అనేది నాకు కూడా అలవాటు అయిపోయింది. ఓకే, ఈమె ఏమంటున్నారు జ్యేష్ఠాది సుమ గారు అంటే, ఓకే, నాకు 3 పిల్లలు. పెద్దబాబు మణికుమార్ డిప్లొమా ఈసీఈ చదువుతున్నాడు. రెండో కుమారుడు శివకుమార్ ఇంటర్ సిఈసి 2వ సంవత్సరము. కుమార్తె కీర్తి 10వ తరగతి చదువుతుంది. తల్లికి వందనం కింద కార్తిక్కి 10,600, శశికుమార్కి 9,312 మాత్రమే అకౌంట్లో జమ అయింది. మిగతా మొత్తం గురించి ఎవరిని అడిగినా తెలియదంటున్నారు. ఎవడబ్బ సొమ్మండి? ఏం చేశారు? తిన్నరా? పాపకి, కుమార్తె కీర్తికి 10వ తరగతి అవుతుంది. పెద్ద కుమారుడు 13,000 రావాలా, రెండో కుమారుడు 13,000 రావాలా? ఎంత ఇచ్చారు? 10,600 రూపాయలు. రెండో కుమారుడికి 9,312 రూపాయలు. మిగతా డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? నాకేశ్వరరా? సమాధానం చెప్పాలి దయచేసి. సుమగారి, జ్యేష్ఠాది సుమగారి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎవరిని అడగాలో తెలియదు. ఇవి పరిస్థితులు. నెక్స్ట్, ఇక్కడ మునమ్మ గారు, కుల్లారి మునమ్మ, అంటే పేరు క్లియర్గా లేదు, మునమ్మ గారు అని చెప్పేసి ఉంది. మెసేజ్ వచ్చింది మునమ్మ గారికి. ఏంటి ఆ మెసేజ్ అంటే, ఇక్కడ చూడండి, ఇది మెసేజ్. ప్రియమైన కే అనుకుందాం. మునమ్మ, తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 10,900 రూపాయలు
మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. ఏ బ్యాంకు? యూనియన్ బ్యాంక్ అంట. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 10,900 రూపాయలు జమ అయినాయంట. నా పేరు మునెమ్మ, మాది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. వినండిరా, వినండి, సిగ్గు లజ్జ ఉన్నోళ్ళు వినండి. బలిసిపోయి బెడ్డుల కింద నోటు కట్టలు దాచుకున్నటువంటి ఎదవలకు అర్థం కాదు ఇది. ఎవరికి అర్థమవుతుందంటే పొద్దున్న లేస్తే రాత్రి దాకా కష్టపడి రక్తం అడ్జేసి సంపాదిస్తారు చూడు, వాళ్ళకి అర్థమవుతుంది. నా పేరు మునెమ్మ, మాది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. నాకు 4 పిల్లలు. గత ప్రభుత్వంలో అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలతో 3 పిల్లలను ఉన్నత చదువులు చదివించాను. గర్వపడాలి జగన్మోహన్ రెడ్డి గారు, గర్వపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పని చేసాడు. ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా ఉన్నాడు, ఒక అన్నగా ఉన్నాడు, ఒక సోదరుడిగా ఉండి చదివించాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మామయ్య అంటారు. చాలామంది ఎదవలు మామయ్య అంటే కొన్ని పేర్లు పెట్టారు. ఆ ఎదవలు ఇది చూడాలి ఏమంటున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. నా పేరు మునమ్మ, మాది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబము. నాకు 4 పిల్లలు. గత ప్రభుత్వంలో అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలతో 3 పిల్లలను ఉన్నత చదువులు చదివించాను. చివరి కుమారుడు రోహిత్ చారాల జెడ్పీ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. తల్లికి వందనం ద్వారా 10,900 రూపాయలు జమ అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. అసలు ఎంత కావాలి? 15,000 కావాలి. కానీ ఎంత వచ్చింది మెసేజు? కేవలం 10,900 రూపాయలు అని చెప్పేసి మెసేజ్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, జమ అయినట్లు ఫోన్కి మెసేజ్ వచ్చింది. మిగిలిన కేంద్ర ప్రభుత్వం వాటా అని తర్వాత జమ అవుతుందని, అందులో 15,000 ఇస్తామని ఇలా ఎందుకు చేశారు అని చెప్పేసి ఏమీ అర్థం కానటువంటి మునమ్మ గారు. రాజకీయాలు తెలియదు, మోసాలు తెలియదు, ఏ నాయకుడు ఏం చేసిండో మోసం తెలియని మునమ్మ గారు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో నుంచి ఉన్నటువంటి మునమ్మ గారు ప్రశ్నిస్తున్నారండి. సమాధానం చెప్పండి. నెక్స్ట్ మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి అంటే ఎల్లా గంగా భవానీ గారు, పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం. ఫోటోతో సహా ఇచ్చారు. పిఠాపురం, కాకినాడ జిల్లా. నాకు 2 కుమారులు. పెద్ద అబ్బాయి సత్యకిరణ్ వర్ధన్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇటీవల తల్లికి వందనం పథకంలో మా అబ్బాయి పేరున 13,000 వేయాల్సి ఉండగా 9,000 ఖాతాలో జమ అయ్యాయి. సచివాలయంలో అడిగితే తెలియదంటున్నారు. ఎవరిని అడగాలి? చంద్రబాబు నాయుడు గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా? పిఠాపురం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా? వీళ్ళందరికీ సమాధానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారు? ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారు? వీళ్ళందరికీ సమాధానం చెప్పే ధైర్యం ఉందా? లోకేష్ గారు, మీరే విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మాత్యులు, మీకన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పే? చిన్న విషయమే కదా అని చెప్పేసి కొట్టి పారేస్తారు. కానీ బ్రతుకులు, మునెమ్మ గారి జీవితాన్ని చదవండి ఒకసారి. ఆమె బ్రతుకు, ఆమె కష్టం ఏంటో అర్థమవుతుంది. మనకన్నా అర్థం అవ్వాలి కదా. హరిహర వీరమల్లుని కాసేపు పక్కన పెట్టి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని వైరల్ చేసి ప్రజలకి అందేలా చేయండి. దాంతోపాటు దయచేసి ఈ విషయం మీద కమెంట్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.